శ్వేత, ఐ లవ్ ప్రో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము మినిమలిజంలో డూస్ అండ్ టోన్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మీకు మినిమలిజం వార్డ్రోబ్లో కావాల్సిన ఎసెన్షియల్ 5 పీసెస్ అనమాట. ఇవి ఉంటే మీకు మీ దగ్గర ఫౌండేషన్ అండ్ బేసిక్స్ ఉన్నట్టే అనమాట దాదాపు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఒకవేళ నేను ఇప్పుడే మినిమలిజం నేర్చుకుంటున్నాను, ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే కనుక మీకు కావాల్సినవి ఈ 5 పీసెస్. నేను ఒక్కొక్క దాన్ని బ్రేక్ డౌన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ 5 పీసెస్ ఉన్నాయి కదా. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫార్మల్ పెయిర్ ఉంది. ఇవి 2 ఫార్మల్ పెయిర్ కిందకి వస్తాయి, బ్లాక్ ట్రౌజర్ అని వైట్ టైలర్డ్ షర్ట్. ఇటు వస్తే ఇదేమో క్యాజువల్ కిందికి, ఒక జీన్స్, ఒక టాప్, ఒక ట్రౌజర్, ఒక షర్ట్. సో ఇట్లా పెట్టినాను నేను ఇక్కడ. అండ్ ఈ బ్లేజర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఇది బ్లాక్ అయినా అయి ఉండొచ్చు, లేదా బేజ్ అయినా అయి ఉండొచ్చు. దట్ ఈస్ ఆప్షనల్ ఫర్ యూ. సో ఈ 5 పీసెస్తోని యూ కెన్ క్రియేట్ ఎండ్లెస్ అవుట్ఫిట్స్. ఒక్కొక్కటి నేను పేరప్ చేసి చూపిస్తాను ఎట్లా అనేసి. సో మనము ఇప్పుడు ఈ షర్ట్ గురించి మాట్లాడితే, దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఫార్మల్ వెన్ యూ పేరప్ విత్ దిస్ ట్రౌజర్. సో మీరు ఇట్లా పేరప్ చేశారనుకోండి, ఇది పక్కా ఫార్మల్ అనమాట. దీనికి ఇంకొంచెం ప్రొఫెషనల్ లుక్ యాడ్ చేయాలంటే యూ కెన్ యాడ్ దిస్ బ్లేజర్. సో ఇక్కడ ఒక అవుట్ఫిట్ అయిపోయింది, రైట్? అండ్ సేమ్ ఇప్పుడు ఇదే వైట్ షర్ట్కి లెట్ మీ గో విత్ దిస్ జీన్స్. ఇప్పుడు ఇట్లా పెట్టినాను అనుకోండి, ఇది చాలా క్లాసిక్ కాంబినేషన్. అసలు వైట్ అండ్ బ్లూ అనేది ఎంత సింపుల్గా, ఎంత ఎఫర్ట్లెస్గా స్టైలిష్ లుక్ ఇస్తుంది అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కామన్ కలర్స్. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు తెలియదని కాదు, కానీ వీటిని మనం కరెక్ట్గా వాడితే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు నా ఈ మినిమలిజం కాన్సెప్ట్ అంతట్లో కూడా నేను చెప్పాలనుకుంటుంది మీకు చాలా తెలిసిన విషయాలే, బట్ అవి మీరు పట్టించుకోకపోవడం వల్లనో, లేదా మనం వాటిని తీసుకోవాల్సినంత సీరియస్గా తీసుకోకపోవడమో, లైట్గా తీసుకోవడమో, దానివల్ల దాని ఎఫెక్ట్ అనేది మన దగ్గర అది కనిపించట్లేదు అంతే. సో ఇప్పుడు ఇది ఇట్లా వేసుకుంటే దిస్ బికమ్స్ స్మార్ట్ క్యాజువల్. అండ్ ఆల్సో అది కూడా ఎట్లా అంటే సింపుల్గా, స్టైలిష్గా ఒక ఫ్రెంచ్ గర్ల్ లుక్ వస్తుంది అనమాట. సో అది వైట్ షర్ట్ గురించి. ఇప్పుడు మనము ఈ ట్రౌజర్ గురించి మాట్లాడదాం ఇండివిజువల్గా. నేను ఒక్కొక్క పీస్ని ఇండివిజువల్గా మాట్లాడుతున్నా, అది అయిపోయింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాము. ఇదేంటంటే టైలర్ ట్రౌజర్. ఇది మనకి ఒకవేళ మనము ఒక సమ్ టైప్ ఇట్లాంటి టాప్స్తోని మ్యాచ్ చేసినాం అనుకోండి, అది స్మార్ట్ క్యాజువల్ అయిపోతుంది. లేదా మీరు ఆ షర్ట్తో మ్యాచ్ చేశారనుకోండి, ఫార్మల్ లుక్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వర్సటైల్ విత్ ఎనీ కలర్. మీరు ఏ కలర్తోనన్నా మ్యాచ్ చేయొచ్చు దీన్ని. సో ఇప్పుడు దీన్ని ఆ వైట్ బటన్ డౌన్ ఉంది కదా, దాంతో వేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ షర్ట్తో వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఇది ఉంది దీంతో కూడా దీన్ని ఇట్లా మీరు పేరప్ చేయొచ్చు. సో ఇది ఈ ట్రౌజర్ గురించి. ఇప్పుడు మనము బ్లూ జీన్స్ గురించి మాట్లాడదాము. నా బ్లూ స్ట్రైట్ జీన్స్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న ఈ టాప్ ఉంది కదా, వీనెక్ టాప్, నాకు ఇది దీంతో పేర్ అవుతుంది. అండ్ ఇదే ఒకవేళ వైట్ కలర్ ఉందనుకోండి, దాంతో పేర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టర్టిల్ నెక్ ఉంది, దీంతో అయినా పేర్ అవుతుంది. అండ్ ఇది మీరు ఒకవేళ టాప్స్ కొంచెం ఫార్మల్ లుక్ ఉన్నవి, షర్ట్స్ లాంటివి వేసినారనుకోండి, స్మార్ట్ క్యాజువల్ అవుతుంది. లేదా పఫ్డ్ స్లీవ్స్, లేదా ఇట్లా ఆఫ్ షోల్డర్ టాప్స్ కానీ, లేదా ఇట్లా స్కిన్ టైట్ ఉండే టాప్స్ కానీ, అట్లాంటివి వేసినప్పుడు ఏంటంటే క్యాజువల్ ట్రెండీ లుక్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఎసెన్షియల్ పీస్. కలర్ పరంగా చూసుకున్నా, లేదా వేరే వాటితోని మనం పేరప్ చేసే అంత వర్సటాలిటీ, అంత రూమ్ ఉంటుంది అనమాట దీని విషయంలో. అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది ఆప్షనల్ బ్లేజర్. ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికీ బ్లేజర్ వేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు, రైట్? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనం బ్లేజర్ వేసుకుంటాము. బయట కంట్రీస్లో ఏంటంటే జనరల్గా వెదర్ని బట్టియో, లేదా అందరూ బ్లేజర్స్ వాడతారు. మన దగ్గరనే మనం తక్కువ వాడతాము బికాజ్ ఆఫ్ అవర్ వెదర్ కండిషన్. ఆల్సో మనకు అది వేసుకోవాల్సినంత ప్రొఫెషనల్ అవసరం అనేది రాదు. ఇప్పుడు మనము దీని గురించి మాట్లాడదాం. టర్టిల్ నెక్ ఇది చాలా ఏమంటారు, ఇది కూడా అన్నిటికీ పనికొస్తుంది అనమాట. మీరు దీన్ని ఇప్పుడు ఈ బ్లేజర్ మాట్లాడడం కదా, దీనికి పేరప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు షర్ట్ ఉంది బటన్ డౌన్, ఇది బటన్ అప్ షర్ట్. బటన్ డౌన్ షర్ట్స్ ఉన్నాయనుకోండి, దీని మీద వేసుకొని బటన్స్ ఓపెన్ చేసి పెట్టేస్తే అది కూడా ఒక అవుట్ఫిట్ అయిపోతుంది, ఒక లుక్ అయిపోతుంది. అండ్ దీన్ని ట్రౌజర్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. దిస్ ఈజ్ అగైన్ స్మార్ట్ క్యాజువల్ లుక్. ఈ ట్రౌజర్ వేసుకొని ఈ బ్లేజర్ వేసుకోవచ్చు, లేదా ఈ జీన్స్ ఉంది, ఈ జీన్స్ వేసుకొని బ్లేజర్ వేసుకోవచ్చు.
అట్లా అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్సో వర్సటైల్ అండ్ ఎసెన్షియల్. సో, ఇప్పుడు నేను చెప్పిన అన్ని పీసెస్ గూడా ఒక్కొక్క దాంతోని ఖచ్చితంగా మీరు అసలు ఏ కలర్ లేదు, ఈ కలర్‌కి ఇది సెట్ అవ్వదు అనేది లేదు. నేను కొన్ని వీడియోస్‌లో చెప్తాను డార్క్ కలర్స్ గురించి. లైక్ డార్క్ బ్రౌన్ ఉన్నా, ఇంకా ఇట్లాంటి కలర్స్ ఏమన్నా ఉన్నా అవి అన్నిటికి మ్యాచ్ అవ్వవు గదా అని. కానీ ఈ వైట్ కలర్ ఏంటంటే మీరు డార్క్ బ్రౌన్ ట్రౌజర్‌కి ఏసుకున్నా గూడా ఇది సెట్ అవుతది. సో, అది అన్నిటికి వేసుకోలేకపోవచ్చు ఆ ట్రౌజర్. కానీ ఇది అన్నిటికేసుకోవచ్చు. సో, అట్లా అనమాట. ఇక్కడున్న పీసెస్ అన్నీ ఎసెన్షియల్. సో, ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ మీరు ఈ పీసెస్ ఫస్ట్ తీసుకోండి. ఇది స్కిప్ కొట్టొచ్చు. ఒకవేళ మీకు ప్రొఫెషనల్ అవసరం లేదు అంతగా, అసలు ఆ సిట్యుయేషన్స్ రావు అంటే ఇది స్కిప్ చేయండి. కానీ ఈ 4 మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ క్వాలిటీ ఖచ్చితంగా చూసుకోండి. అంటే 1000లో 1200లో కూడా మంచిది రాకపోవచ్చు. ఈ టాప్స్ వస్తుండొచ్చు. బట్ బాటమ్‌కి మాత్రము ముఖ్యంగా ట్రౌజర్ అండ్ జీన్స్‌కి ఎట్లా అంటే కొంతమంది కామెంట్స్‌లో కూడా అడిగినారనమాట. లైక్ జీన్స్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఫ్లాట్‌గా కనిపియట్లేదు. ఇట్లా క్రాచ్ ఏరియాలో వియర్డ్‌గా కనిపిస్తుంది. క్యామెల్ టో కనిపిస్తుంది అని అంటారు కదా! అది ఎందుకంటే మనము అది యాక్చువల్లీ అందరికీ కనిపిస్తది నార్మలే. కానీ అది ఎంత ఎంత విజిబుల్‌గా కనిపిస్తుంది ఏంటి అన్న దాని మీద మనం కాన్సంట్రేట్ చేయాలి. సో, ఈ జీన్సెస్ ఒకవేళ ఫిట్టింగ్ కరెక్ట్‌గా లేవనుకోండి మీకు ఎగ్జాక్ట్‌లీ ఇట్లా కనిపిస్తదనమాట క్రాచ్ ఏరియాలో. సో, విచ్ ఈస్ నాట్ గుడ్. సో, మనం ఎట్లాగో పైసలు పెడుతున్నాము, 1000 పెడుతున్నాం. దానికి ఇంకొక 500 ఈజీ అవుతుండొచ్చు చెప్పడము. నాకు కూడా కష్టంగా ఉండే కొంటున్నప్పుడు. నేను చాలా ఇన్వెస్ట్ చేసిన నా వార్డ్‌రోబ్‌లో. నాకున్న మినిమల్ పీసెస్ అగైన్ ఐ బట్ అన్ని క్వాలిటీ పీసెస్ అనమాట. సో, పెట్టండి పర్లేదు 2000, 2500 అయినా పెట్టండి. మాక్సిమం నా దగ్గర ఉన్న హైయెస్ట్ అమౌంట్ నాకు 3000 వరకు ఉన్నాయి నా దగ్గర. సో, అంత ఖర్చు మీరు పెట్టినా సరే, కానీ మీరు ఎక్కువ కొనట్లేదు, తక్కువ కొంటున్నారు. అండ్ దాంతోని చాలా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. సో, కొంచెం మెల్లిమెల్లిగా డబ్బులు జమ చేసుకొని అయినా సరే, ఎక్కువ కొనే బదులు ఇట్లా మీరు మంచిగా ప్లాన్ చేసుకొని ఇట్లా ఇన్వెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పీసెస్‌ని అయితే తీసేసుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అయిందంటే గనుక ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి మిగతా వాళ్ళతో, మీ ఫ్రెండ్స్‌తో. అండ్ అది నాకు ఒక మోటివేషన్ ఇస్తది. ఆల్సో వీడియో రికమెండ్ అవుతదనమాట వేరే వాళ్ళకి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ టాపిక్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.